హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా అండి నేను చక్కగా గార్లిక్తో ఎగ్ పొరట్టు ప్రిపేర్ చేశాండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే అండి మనము చక్కగా గార్లిక్ ఎగ్ పొరట్ అండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్లో త్వరగా అయిపోతుంది. అది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఏంటంటే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. కొంచెం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. అందులో ఇది ఉండి 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీరా 1 టేబుల్ స్పూన్ అండి. చూడండి, లవంగాయ మొగ్గలు 3, ఇలాచి 2, అలాగే చిన్న ముక్క చెక్క అండి. ఇదిగోండి, ఈ మసాలా వరకు ముందు మనము ఒకసారి మిక్సీ వేసుకున్నామండి. తర్వాత మనము ఎల్లిపాయలు అవి యాడ్ చేసుకున్నాం. ఇదిగోండి, ఇట్లా ఒకసారి మనము మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పెద్ద ఎల్లిపాయ అండి, పీల్ తీసిన ఎల్లిపాయ అనమాట. ఇలా మొత్తం మనం పొట్టంతా తీసుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. అలాగే చిల్లీ పౌడర్ అండి, మీకు స్పైస్ ఎంత ఉంటే అంత అనమాట. నేనైతే కొంచెం ఒక 1.5 టేబుల్ స్పూను అట్లా వేస్తున్నాను అనమాట. ఇదిగోండి, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ అనమాట. ఇప్పుడు వీటిని మళ్ళీ మనం మిక్సీ పట్టుకుందామండి. కొంచెం కోర్స్గా ఫామ్ అయ్యే విధంగా ముద్దలాగా ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఎల్లిపాయలు ఉన్నాయి కాబట్టి. సో మిక్సీ వేసుకుందాం. ఇదిగోండి, చూసారా ఇట్లా ముద్దలాగా ఫామ్ అయిపోయింది అనమాట. చెప్పా కదండి ముద్దలాగా అయిపోతుందని. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి, వాటి కోసం అని చెప్పేసి 6 ఎగ్స్ తీసుకున్నాను. షాప్ నుండి తెచ్చినవండి, రా ఎగ్సే. శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకున్నాను అంతే. ఇదిగోండి, తర్వాత ప్రాసెస్ కోసం అని చెప్పేసి నేను ఒక బాండి పెట్టేసాను స్టవ్ మీద. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఏంటంటే మనం ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం దీనికి ఆయిల్ పడుతుంది, ఎగ్ కదండి, కొంచెం ఆ స్మెల్ అదంతా కూడా లేకుండా మంచిగా ఉండాలంటే మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఒక 4 టేబుల్ స్పూన్స్. మీరు ఒకవేళ తక్కువ వేసుకుంటాము, ఇంత ఆయిల్ మాకు వద్దనుకుంటే తినగలం, కొంచెం బాగానే ఉంటుంది అనుకుంటే కనుకండి మీరు కొంచెం ఆయిల్ తగ్గించుకోండి. ఇవ్వండి, మన ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలండి. అలాగే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అట్లా మినపగుండ్లు అనమాట. జస్ట్ పోపు కోసం అండి, పోపు దినుసులు అనమాట. నేను విడిగా వేస్తున్నాను, మీ దగ్గర అన్ని కలిసి ఉంటే అన్ని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. చూడండి, వేగుతుండగానే 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిర్చి 2 ముక్కలుగా కట్ చేసుకున్నాయండి, ఇవి కూడా వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు అనమాట. ఇవన్నీ వేసేసి కొంచెం మనము వేగే వరకు ఉండాలండి. చూడండి, మంచి వేగిపోయినాయి కదా ఈ పచ్చిమిర్చి, ఈ ఎండుమిరపకాయలు అనమాట. ఎండుమిరపకాయలు మనం బ్రేక్ చేసైనా వేసుకోవచ్చు అండి. నేను మామూలుగా వేసాను డైరెక్ట్, కొంచెం తినడానికి దానికి బాగుంటుంది అని. తాలింపు అంతా కొంచెం వేగింది, చూసారు కదా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలండి ఇందులో. ఇలా మనం 6 ఎగ్స్ కూడా పెట్టుకున్నాం కదా, ఈ 6 ఎగ్స్ని మనము ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇట్లా చేసుకున్నాం కదా, ఇట్లా మనము దీన్ని కదపకుండా అట్లా ఉంచాలండి. అట్లా ఉంచినప్పుడే మనకి కావాల్సిన పీసెస్ కట్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి, దీని మీద కొంచెం పసుపు కూడా మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకునండి, చల్లుకొని మూత పెట్టేద్దాం. మూత 2 మినిట్స్ మనం ఒక లిడ్ పెట్టేసి దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలండి. కదపొద్దు, కదిపితే కనుక ఎగ్స్ అన్నీ కూడా చితికిపోతాయి అనమాట. మనం కదపకుండా అలా ఉంచామనుకోండి, కొంచెం మనకి పీసెస్ ఏ సైజులో కావాలో ఆ సైజులో పీసెస్ అన్నీ కూడా ఉడికిపోతాయి అనమాట. ఇదిగోండి, 2 మినిట్స్ తర్వాత మనం వీటిని చక్కగా కట్ చేసుకొని ఏంటంటే కదపకుండా ఇట్లా చూసారా, ఇలా పీసెస్ ఉన్నాయి కదండి. ఇది మంచిగా మనము కొంచెం పెద్ద మరీ మిక్స్ అవ్వకుండా కొంచెం కదుపుకోవాలండి. కొంచెం కదిపేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా ఏంటంటే దీన్ని మనం మిడిల్లో కొంచెం అడుగు మాడకుండా ఇట్లా పీసెస్గా ఉండేటట్టు మనము దీన్ని అడుగు నుంచి కొంచెం ఇట్లా చేసుకోవాలండి. ఇదంతా కూడా ఒక లేయర్ లాగా ఏర్పడినాక కొంచెం పెద్ద ముక్కలుగా మనం ఉంచుకున్న తర్వాత చూడండి, ఈ ఆయిల్లో మంచిగా కుక్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఒకసారి ఏంటంటే పైకి కిందకి టర్న్ చేసుకుందామండి. ఇదిగోండి, ఇట్లా చూసారా, ఇట్లా ఎగ్స్గానే కొంచెం ఇట్లా టర్న్ చేసుకో, త్వరగా అయిపోతుందండి. జస్ట్ ఒక 10 మినిట్స్ కూడా పట్టదు ఇది. చూసారా, ఇట్లా మంచి ఇట్లా కొంచెం అడుగు మాడకుండా మనము అడుగు నుంచి దీన్ని కలుపుకోవాలన్నమాట. అప్పుడు మన ఎగ్ కూడా చితకదు. ఊరికే కలిపామనుకోండి ఎగ్ పై నుంచి చితికిపోతుంది అనమాట. ఇదిగోండి చూడండి, ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే బాగుంటుంది. ఫ్రై అవ్వకుండా ఉంటే బాగోదు, పచ్చివాసన వస్తుంది, బాగుండదు అనమాట. చూసారా, ఇలా ఇచ్చామనుకోండి చక్కగా ఎవరైనా తినేస్తారు. ఇది చక్కగా ఈ ఫ్రై ఏంటంటే అండి మనం అప్పటికప్పుడు చేసుకోవటం కాదు, స్టోరింగ్ పర్పస్ కూడా మనకి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆయిల్లో మనం ఫ్రై చేస్తున్నాము ఎల్లిపాయ కారం అనమాట. ఇదేంటంటే చక్కగా మనం ఒక టిన్లో పెట్టేసుకున్నా, లేకపోతే ఒక బాక్స్ ఇందులో పెట్టుకున్నా అండి,
చక్కగా మనము ఆ రోజే కాదు, నెక్స్ట్ డే 2, 3 రోజులు కూడా మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ రెసిపీని. ఎక్కడన్నా ఊరు వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో వాళ్ళకి మనం ప్రిపేర్ చేయొచ్చు. అలాగే మన జర్నీస్లో అయితే చాలా బాగుంటుందండి ఇది. మనం జర్నీలు చేసేటప్పుడు చపాతీకి కానీ దేనికైనా అయితే అదిరిపోతుంది అనమాట ఇది. రైస్లోకి కానీ లేకపోతే పప్పు ఉంటే ఆ పప్పుతో పాటు ఫ్రై కానీ ఇట్లా చూసారా, ఇట్లా కొంచెం పెద్దగా అనమాట. అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే మాడిపోతుంది. మళ్ళీ మాడకుండా ఏంటంటే మనం మంచిగా చేసుకోవాలంటే ఈ ఎగ్ అంతా కూడా ఒక పక్కగా అనేద్దాం. ఫస్ట్ ఎగ్ని కూడా మనం ఒక పక్కన అనేసి, అందుకే కొంచెం ఆయిల్ పడుతుందని చెప్పండి. ఇక్కడ కొంచెము ఇక్కడ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్లో ఏంటంటే మనం ముందుగా ఎల్లిపాయని మిక్సీ వేసుకున్నాం కదా, అది వేసేద్దామండి. చూడండి, ఒక పక్కగా అనేసరికి ఆయిల్ అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. మనం ఎక్కువ ఆయిల్ని అయితే మనము యాడ్ చేసే పని లేదన్నమాట. ఇవ్వండి, ఇదేంటంటే మనం ముందు ఎల్లిపాయ కారం పెట్టేసుకున్నాం కదా, మిక్సీ చేసుకున్నాం కదా, చక్కగా మసాలాలు ఇవన్నీ పెట్టింది మనము ఇక్కడ వేసేసుకోవాలన్నమాట. దీన్ని మనము కొంచెం ఈ ఆయిల్లో ఈ పచ్చివాసన అంతా పోయే వరకు కొంచెం వేయించేసుకోవాలండి. ఎక్కువ పట్టదు, వెంటనే అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఏంటంటే మనము ఈ పౌడర్ కూడా మసాలా, ఈ జీలకర్ర అవి కూడా వేయించలేదు కాబట్టి ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట ఈ కారం. చూసారా, ఇప్పుడు ఈ కారంని దీన్ని మనం మొత్తం ఇట్లా పైన వేసేసి స్ప్రెడ్ చేసుకోవాలి. మంచిగా కలిసేటట్టు ఎగ్ అంతటికి కూడా కలిసే విధంగా అండి. అప్పుడే బాగుంటుంది. కలవకుండా ఇట్లా ముద్దగా ఉంటే బాగుండదు అనమాట. మన ఎగ్ పీసెస్ కన్నిటికి కూడా ఇది పట్టాలి ఈ ఎల్లిపాయ కారం. అప్పుడే మన ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎల్లిపాయ కారం పొరట్ అనొచ్చు దీన్ని. చూడండి చక్కగా, చూసారా ఎక్కడ ఎల్లిపాయ అనేది లేదండి, అంతా మ్యాష్ చేసేసి చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇదేంటంటే అండి ముందు మనకి కొంచెం ఉన్న ఇది ఇట్లా కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే బాగుంటుంది. చూసారండి, ఇంతే. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం కొంచెము సాల్ట్ యాడ్ చేయాలి పైన. ఆల్రెడీ మనం మిక్సీ జార్లో సాల్ట్ వేసాం కదా, బట్ ఇక్కడ ఏంటంటే అంతా మిక్స్ అయ్యాక కూడా మనం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఏదన్నా తక్కువ ఉన్నా కానీ అడ్జస్ట్ అయిపోతుంది. ఒకవేళ ముందే చెక్ చేసుకోండి, మీకు సాల్ట్ సరిపోయింది అనుకుంటే వేయద్దు. ఇలా వేస్తే కొంచెం ఈ ఎగ్స్ అన్నిటికీ కూడా బాగా ఉప్పు కారాలు ఈ సాల్ట్ అంతా పడుతుందండి. చూసారండి, చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలి అలా అనిపించే మంచి ఎల్లిపాయ ఎగ్ అనమాట. ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే కొత్తిమీర. ఇదిగోండి, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్నాక మనం ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఏంటంటే అండి ఇది మంచిగా రసము వాటికి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది అన్నమాట. ఇందులో మీకు ఇంకొంచెం టేస్ట్ డిఫరెంట్ కావాలంటే చక్కగా దించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం నిమ్మకాయ పిండేసుకోండి. ఇంకా టేస్ట్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అనమాట. చూసారండి, మన గార్లిక్ ఎగ్ పొరటు మంచిగా రెడీ అయిపోయింది. చక్కగా ఇట్లా దేనికైనా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, ఇట్లా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇదిగోండి, చాలా హెల్తీగా మనము గార్లిక్ అంటే మన ఎల్లిపాయలు అండి, కూరల్లో అట్లా వేసిన ఎవరు తినరు కదా, దాన్ని చక్కగా ఇట్లా మిక్సీ చేసుకొని ఈ గార్లిక్ ఎగ్ పొరటు చేశాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇది చపాతీకి, రైస్కి దేనికైనా బాగుంటుంది అనమాట, అసలు మామూలుగా లేదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.